హాయ్ అండి అందరికీ. ఈరోజు ఎపిసోడ్ అయితే అసలు సూపర్ అని చెప్పొచ్చు. ఇంకా పల్లవి చంప పగలగొట్టిన అవని, అలాగే కమల్ కూడా చంప పగలగొట్టి మెడలు పట్టి బయట గెంటేస్తే అసలు మారవ ఎంత మూర్ఖురాలివి అని చెప్పి అందరూ ఇంట్లో వాళ్ళంతా తిడతారనమాట. అసలు ఎందుకు ఏం జరిగింది, అంతలా ఏం చేసింది అసలు పల్లవి అనేది, అంటే ప్రతిరోజు చేసేదే కానీ ఇంకా ఈరోజు ఏం చేసిందో మనమైతే తెలుసుకుందాం అన్నమాట. ఇంకా అప్పుడే భరత్ అండ్ మీనాక్షి అయితే అవని వాళ్ళ ఇంటికి అయితే వచ్చేస్తారు. ఎందుకు అంటే భరత్ అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర ఇంకా తను కూడా అసలు ఏ పని లేకుండా ఏది లేకుండా ఇంకా అలాగే ప్రణతి ఇద్దరు వాళ్ళు ఉండడానికి చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి ఇంకా అలాగే ఆ ఊరికి తీసుకెళ్ళడానికి పార్వతి కూడా ఒప్పుకోలేదు మీనాక్షిని, కాబట్టి భరత్ దగ్గరికి అయితే వెళ్ళడం జరిగింది. ఇంకా వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి సిటీకి వచ్చిరు అని చెప్పిన తర్వాత ఇంకా మీనాక్షిని అవని దగ్గర దింపడానికైతే వస్తాడనమాట భరత్ అయితే. ఇంకా అసలు పల్లవి తను చెప్పిన ప్రతి ఒక్క మాట అంతకు ముందుకు విన్నాడు, కానీ భరత్ పల్లవి మీద అసలు ఫస్ట్ పల్లవి భరత్ని చాలా ఘోరంగా అవమానిస్తుందన్నమాట. వాళ్ళు అసలు రాగానే వాళ్ళని చూసి చాలా నీచంగా మాట్లాడుతుంది. ఎందుకు వచ్చారు, ఎతక తినడానికి వచ్చారా, మా ఇంట్లో ఉన్నదంతా తినడానికి వచ్చారా, ఇంకా ఏం మొహం పెట్టుకొని వచ్చారు, అసలు మనుషులేనా మీరు అని చెప్పి చాలా నీచంగా అవమానిస్తుంది మీనాక్షిని. ఇంకా అదంతా చూసిన భరత్ అయితే పల్లవిని అయితే ఏం మాట్లాడుతున్నావు అక్క, అసలు నువ్వు మా అమ్మ ఏం తినడానికి ఏది గతి లేక రాలేదు, మా అక్క ఉంది కాబట్టి మా అక్క దగ్గరికి వచ్చింది, ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి అంటే, ఏరా నువ్వు కూడా వచ్చావా, ఇంకా మీ అమ్మ సరిపోలేదు, మీ అక్క ఇంకా ఈ అరాచకాలు సరిపోలేదని చెప్పి ఇంకా నువ్వు కూడా వచ్చి ఎగపడి తిందామని వచ్చావా అని చెప్పి చాలా నీచంగా మాట్లాడుతుంది అనమాట. ఏం మాట్లాడుతున్నావు అక్క, అసలు ఏమైనా అర్థం అవుతుందా నువ్వు మాట్లాడేది అని చెప్పి భరత్ చాలా కంట్రోల్ చేసుకుంటాడనమాట. అయినా కానీ పల్లవి అలాగే రెచ్చగొడుతుంది. ఇంకా అంటదనమాట, అసలు నీ కన్న తండ్రి ఎవరో తెలియదురా, అసలు మీ అమ్మ నిన్ను ఎవరికి కన్నదో తెలియదు, మీ అక్కని ఎవరికి కన్నదో తెలియదు, అసలు మీకు ఒక ప్రూఫ్ అనేదే లేదు, అసలు నీ తండ్రి అంటే ఎవరు చెప్తారా, అసలు మీరు ఇంత అసలు ఎంత బేవర్స్లా ఎంత దుమ్మరి వాళ్ళురా, మీరు ఇప్పుడు మా దగ్గరికి వచ్చి ఇలా మాట్లాడతారా అని చెప్పేసి ఇంకా చాలా నీచంగా మాట్లాడుతుంది అనమాట. మాట్లాడేసరికి భరత్కి చాలా కోపం వస్తుంది. కోపం వచ్చి ఇంకా చెయ్యి లేపుతాడనమాట కొట్టడానికి చెయ్యి లేపేసరికి ఇంకా అప్పుడే అందరు వచ్చేస్తారనమాట. వచ్చేసి ఇంకా భానుమతి అయితే ఇంకా చేయి పట్టేసుకుంటుంది భరతి. అరే ఏరా ఆడపిల్ల మీదకి చేయలేపుతావారా, నీ అక్క లాంటి దాని మీదకి ఏమైనా బుద్ధి ఉందా, అసలు నీకేమైనా మీ అమ్మ ఏం నేర్పించిందిరా నీకు అని చెప్పి ఇంకా భానుమతి కూడా చాలా నీచంగా మాట్లాడుతుంది అనమాట. మాట్లాడేసరికి అలాగే శ్రేయ కూడా వేస్ట్ ముఖంది. శ్రేయ కూడా అసలు తన క్యారెక్టర్ చూస్తుంటే ఎంత ఇరిటేషన్ అనిపిస్తుంది అంటే అంత ఇరిటేషన్ అనిపిస్తుంది. శ్రేయను అలాగే శ్రీకర్ని ఇద్దరిని కలిపిందే అవని, వాళ్ళ పెళ్లి చేసింది అవని, మరి ఎవరు మంచి ఎవరి చెడు అని చెప్పి ఇంకా ఎవరి శ్రేయకి అండ్ అలాగే శ్రీకర్కి తెలీదా చెప్పు. అసలు శ్రేయ ఎందుకింత మూర్ఖంగా పల్లవి మాటలు పట్టుకొని ఎందుకింటుంది, పల్లవిని ఇంకెన్నో విషయాలలో శ్రేయాని మోసం చేసింది, రెడ్ హ్యాండెడ్గా పట్టించింది కూడా, అయినా కానీ పల్లవి మాట ఎలా వింటుంది నాకు అర్థం కాదు. అలాగే ఏంటి అంటే ఇంకా శ్రేయ కూడా అంటుందన్నమాట, ఏంటి మామయ్య ఏం మాట్లాడారేంటి మీరు, అవని ఏదైనా అన్నా వాళ్ళ అమ్మ వాళ్ళు ఏదైనా ఏం సైలెంట్గా ఊరుకుంటారు, నా మీదికి ఇంకా పల్లవి మీదికి అయితే లేస్తారు కదా, మమ్మల్ని అంటారు కదా, మమ్మల్ని తప్పుపడతారు కదా, ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు అని చెప్పి ఇంకా రెచ్చిపోతుంది అనమాట. ఇప్పుడు పల్లవి అడిగింది కాబట్టి ఇంకా పల్లవిని కొట్టడానికి వచ్చారు, అలాగే అత్తయ్య అడిగిన అత్తయ్యని కూడా కొట్టడానికి వస్తారా, రేపు నువ్వు అడుగుతావు నువ్వు నిన్ను కూడా కొట్టడానికి వస్తారా అని చెప్పి చాలా నీచంగా మాట్లాడుతుంది అనమాట. మాట్లాడేసరికి అప్పుడు అవని అంటది, ఆపుతారా మీరు, అసలు పల్లవి అరే ఎందుకు లేపావురా, అసలు పల్లవి ఏమైంది అని చెప్పేసి అంటే ఇంకా పల్లవి అయితే మొత్తం ఫ్లీట్ మార్చేస్తుంది అనమాట. అసలు నేను ఏం అనలేదు మామయ్య, నేను ఏం అనలేదు అత్తయ్య, అసలు అయ్యో ఇప్పుడే వస్తున్నారా, రండి ఇప్పుడే వస్తున్నారా, బాగున్నారా అమ్మ, నా అమ్మైనా ఒకటే తనైనా ఒకటే అని చెప్పి నేను పలకరించాను, నా తమ్ముడు లేడు కాబట్టి నా తమ్ముడు అనుకొని నేను పలకరించాను అంతే, ఎంతో ప్రేమగా పలకరించాను, కానీ ఇంకా వాడే అసలు వచ్చి తనే నువ్వేంటి పలకరించేది, అసలు నువ్వెవరు, నా అక్క నా ఏమైనా నువ్వెందుకు పలకరిస్తావు, నా అక్క లేదా నన్ను మర్యాదలు చేయడానికి, నా అక్క లేదా నన్ను పలకరించడానికి, నువ్వెందుకు నన్ను పలకరిస్తావు, నువ్వెందుకు మాట్లాడతావు, అసలు నువ్వెందుకు ఎదురొచ్చావు అని చెప్పి నన్ను కొట్టడానికి వస్తున్నాడు, అంతే అండి అంతే బావా అని చెప్పి కమల్కి ఇంకా పార్వతికి అందరికీ చెప్పడానికి ట్రై చేస్తాడనమాట. ట్రై చేసేసరికి పల్లవి విషయం తెలుసు కదా, కమల్ కూడా అసలు నమ్మాడు, ఇంకా పల్లవి ఎట్లాంటిదో తెలుసు కదా తన క్యారెక్టర్. అప్పుడు అవని అంటుందన్నమాట, అంత మూర్ఖుడేం కాదు, అంత దీన స్థితిలో అంత బుద్ధి తక్కువై అంత నీచమైన వాడేం కాదు నా తమ్ముడు, నువ్వు అంత మంచిగా పలకరిస్తే నా తమ్ముడు అంత నీచంగా ఏం ప్రవర్తించడు, నువ్వు అన్నదేంటో చెప్పు అని చెప్పేసి
ఇంకా అప్పుడు అవని అంటుందనమాట. అప్పుడు పల్లవి అంటుంది, నేను ఏం అనలేదు, నేను అదే అన్నానక్క, నేను ఏం అనలేదు అని చెప్పి ఇంకా ఒగలేడు పేడుస్తుందనమాట. ఏడ్చేసరికి అసలు వాళ్ళకి అర్థం కాదు, అందరు స్టన్లో అయిపోతారనమాట. ఏంటిది అసలు అర్థం కావట్లేదు, అసలు ఎందుకు ఇలా, అసలు ఇలా అంటే అలా ఎందుకన్నారు, ఏమైంది భరత్, అసలు ఎందుకు ఇలా చేసావు అంటే, అక్క అది ఏం లేదక్క, అంత నీచంగా మాట్లాడింది, ఇలా అసలు నువ్వు కన్న తండ్రి ఎవరో తెలియదు, అసలు ఎందుకు వచ్చావు, తినడానికి వచ్చావా, అడక తినడానికి వచ్చావా, గతి లేదని చెప్పి చాలా నీచంగా మాట్లాడింది అక్క, నోటికి వచ్చినట్టుగా. అందుకే నాకు కోపం వచ్చి, నీ అక్క ఎవరికి పుట్టిందో తెలియదు, నువ్వు ఎవరికి పుట్టావో తెలియదు, అసలు నీ అమ్మ క్యారెక్టరే మంచిది కాదు అని చెప్పి చాలా నీచంగా మాట్లాడేసరికి నాకు చాలా కోపం వచ్చి చెయ్యెత్తానక్క, చాలా నీచంగా మాట్లాడింది, చాలా ఘోరంగా అవమానించింది నిన్ను, నన్ను, అమ్మని, నాకు అందుకే బాధ అనిపించింది అక్క అని చెప్పేసి ఇంక అనేసరికి ఇంకా కమలు ఊరుకుంటాడా, ఇంకా కమలు మాత్రము చెంప పగల కొట్టాడు. ఇంకా పార్వతి అలాగే ఇంకా తనెవరు రాజేంద్ర కూడా అంటాడనమాట. ఇంకా అక్షయ్ కూడా అంటారు, ఏంటి పల్లవి, అసలు ఎందుకు ఇలా నీచంగా మాట్లాడుతున్నావు, అసలు మనిషివేనా, అసలు ఇంతలా ఎందుకు దిగజారారు, అసలు అలా మాట్లాడి ఇలా ఎందుకు కవర్ చేస్తున్నావు చెప్పు, అసలు నువ్వు ఎట్లాంటి దానివో మాకు తెలీదా అని చెప్పేసి ఇంకా వాళ్ళు అంటారు. కమల్ అయితే చూడాలి చాలా కోపంగా నిచ్చి, అసలు ఎంత వేస్ట్ దానివి, అసలు మొత్తం మీ నాన్న క్యారెక్టరే నేను నీ దగ్గర, అసలు మీ నాన్నను జైల్లో వేసామే, నిన్ను కూడా మీ నాన్నతో పాటు వేయాలని, అసలు మనిషివి కావే, ఆడదానివేనా, నువ్వు కూడా ఒక ఆడదానివే కదా, ఇంకొక ఆడదాన్ని అవమానించడానికి, ఇంకొక ఆడదాన్ని నిందించడానికి అసలు మనసు ఎలా వచ్చింది నీకు అని చెప్పి చాలా నీచంగా చాలా మాటలు అంటాడనమాట. అని చెంప పగలగొట్టి ఇంకా లోపలికి అయితే ఇంకా అవని అయితే ఇంకా అందరు, ఇంకా పార్వతి అలాగే భానుమతి అలాగే శ్రేయ అవన్నీ చెప్పిన వాళ్ళు వినరనమాట. ఇంకా అలాగే ఎవరిని ఇంకా తనని తిడతారు, మీనాక్షిని ఏమంటారంటే, ఇగో నువ్వు వచ్చిన తర్వాత ఇంట్లో గొడవలయ్యి మేము ఇంతసేపు ఇంకా అక్కడ ఊర్లోనే గొడవలు పడి పోలీస్ స్టేషన్కి ఇక్కడ వెళ్ళి వచ్చామంటే, ఇప్పుడు ఇంకా నువ్వు వచ్చిన తర్వాత కూడా మేము ఇక్కడికి వచ్చినాక నన్ను ప్రశాంతంగా ఉందామంటే, ఇక్కడికి వచ్చినాక కూడా నీ అల్లరి, నీ గోల, నీది గొడవ, అంతకన్నా ముందు అలాగే ఉండే, మేము ఊరికైనా వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడికి రావడం అవసరమా, ఎక్కడో అక్కడ పడి చావచ్చు కదా, ఎందుకు వచ్చావు ఇక్కడ మా అందరినీ ప్రాణాలు తినడానికి, అసలు ఎందుకు వచ్చావు, ఎందుకు ఇప్పుడు వచ్చింది మేము నిన్ననే, అసలు ఒక 2 days తర్వాతనైనా మమ్మల్ని ప్రశాంతంగా ఉండనిస్తే ఏమవుతుందని చెప్పి ఇంకా పార్వతి అలాగే భానుమతి నీచంగా మాట్లాడేసరికి ఇంక అప్పుడే రాజేంద్ర ఇంకా అక్షయ్ అంటారనమాట, అమ్మ ఏం మాట్లాడుతున్నావు అమ్మ నువ్వు, అసలు ఏమైనా నీకు అర్థం అవుతుందా, అక్కడ భరత్ అక్కడ మన ప్రణతి ఇబ్బందిలో ఉన్నారు, అసలు వాళ్ళు ఉండడానికే చాలా ఇబ్బందిగా ఉన్నారు కాబట్టి అక్కడ అత్తయ్యను చూసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి నేనే తీసుకురమ్మని చెప్పాను, మేము వచ్చాము తీసుకురండి అని చెప్పేసి అంటే తీసుకొచ్చాను, ఏంటమ్మా ఇంత నీచంగా మాట్లాడుతున్నావు, అసలు ఏందమ్మా నువ్వు కూడా అలాగే పల్లవిలాగా మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడకమ్మా, నువ్వు అత్తయ్య విషయంలో మాత్రం నువ్వు నోరు జారితే బాగుండదమ్మా, ఎవరి పని వాళ్ళు చూసుకోండి, ఖచ్చితంగా అత్తయ్య ఇక్కడనే ఉంటుందని చెప్పి అక్షయ్ మాత్రం గట్టిగా వార్నింగ్ ఇస్తాడనమాట. వార్నింగ్ ఇచ్చేసరికి ఇంకా పల్లవి, శ్రేయ అలాగే పార్వతి అలాగే భానుమతి ఇంకా కోపంగా వెళ్ళిపోతారనమాట. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అవని మాత్రం చాలా ఏడుస్తుంది, ఏడ్చి ఇంక ఇద్దరు వాళ్ళ అమ్మ అవని ఇద్దరు చాలా ఏడ్చి చాలా ఎమోషనల్ అయ్యి ఇంకా తనైతే నేను ఉండనమ్మా, నేను వెళ్ళిపోతానంటే, అమ్మ వాళ్ళ మాటలు పట్టుకోకు, వాళ్ళు అలాగే మాట్లాడతారు కదా, నీ అల్లుడు నీకు సపోర్టివ్ ఉండుగా, నీ అల్లుడు నిన్ను అర్థం చేసుకుంటున్నాడు కదా, మా ఆయన అర్థం చేసుకుంటున్నాడు కదమ్మా, నీకు ఇంకెవరి గురించి ఎందుకు, మా మామయ్య కూడా అర్థం చేసుకున్నాడు కదా నిన్ను, నడవమ్మా ఏం కాదు అని చెప్పి ఇంకా భరత్ని కూడా తీసుకొని వెళ్తాదనమాట. లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా భరత్తో మాట్లాడుతుంది, ఎలా ఉందిరా భరత్, అసలు నీ లైఫ్ ఎలా ఉంది, అసలు ఏం వర్క్ చేస్తున్నావు అంటే, అక్క ఇప్పుడిప్పుడే కొత్తగా మొన్ననే జాయిన్ అయినాక చాలా ఇబ్బంది అవుతుంది, శాలరీ మనీ అంతా మనకు అనుకూలంగా రావట్లేదు, మనకు సరిపడా అంతా, అందుకే చాలా ఇబ్బంది అవుతుంది, నువ్వు ఫోన్ చేసినావు కాబట్టి తీసుకొచ్చాను, లేదంటే అమ్మ నేనే ఉంచుకునేదాన్ని అని చెప్పేసి అయితే అనేసరికి అక్కడ మీ ఇద్దరు ఇబ్బంది పడతారని చెప్పి మేము ఇక్కడికి వచ్చామని ఫోన్ చేశాను రమ్మని చెప్పాను, కానీ వీళ్ళు ఇలా మాట్లాడతారని తెలియదురా, అసలు పల్లవి గురించి తెలుసు కదా నీకు, అలానే మాట్లాడుతుంది, అత్తయ్య కూడా అలానే ఉన్నది, నువ్వు వదిలేసి వాళ్ళ గురించి ఏం బాధపడకు, నీకు ఏ ఇబ్బంది వచ్చినా ఏ కష్టం వచ్చినా కానీ నాకు ఫోన్ చేయరా, నేను నీకు ఎట్లాంటి హెల్ప్ అయినా చేస్తాను అని చెప్పి ఇంకా అక్షయ్ ఇంకా అవని అయితే ఇద్దరు అంటారనమాట. ఓకే అక్క నేను వెళ్తాను, అక్కడ ప్రణతి ఒక్కటే ఉందక్క అని చెప్పేసి ఇంకా తనైతే వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అందరు ఇంకా ఎవరు మీనాక్షికి అయితే ఇంకా ఎవరు అవని చెప్తుందనమాట, అమ్మ నువ్వేం బాధపడకు అని చెప్పేసి అంటే ఇంకా చాలా ఏడుస్తుంది, చాలా ఎమోషనల్ అవుతుంది, ఇంకా ఎక్కడోళ్ళు అక్కడ పోయి ఇంకా
సైలెంట్గా ఎవరి బెడ్రూమ్లలో వాళ్ళు కూర్చుంటారనమాట. ఇంకా పల్లవి బయటకు వచ్చేసరికి అవని వస్తుంది. ఏంటి నువ్వు చాలా ఓవర్ యాక్షన్గా చేస్తున్నావు, అసలు ఎవరో నాకు తెలియదు అనుకున్నావు, నా తండ్రి ఎవరో తెలియదు అనుకుంటున్నావా, ఇంకా మా అమ్మ భర్త ఎవరో నాకు తెలియదు అనుకుంటున్నావా, ఎందుకని ఊరుకున్న, టైం వచ్చినప్పుడు చెప్తాను, నువ్వేం ఎక్కువ మాట్లాడకు పల్లవి, నీ జీవితం ఏమవుతుందో ఒక్కసారి ఊహించుకో, అర్థమవుతుందా, నేను సైలెంట్గా ఊరుకుంటున్నాను కాబట్టి ఇంకా నీ లైఫ్ ఇలా ఉంది, లేదంటే నీ నాన్నలాగా నీ లైఫ్ కూడా జైల్లో ఊసులు లెక్క పెట్టాల్సింది, అర్థమవుతుందా, చాలా జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి మళ్ళీ ఇంకా అవని అందరితో కాకుండా ఇంకా మళ్ళీ సపరేట్గా పిలిచి ఇంకా గట్టి వార్నింగ్ ఇచ్చి అయితే మళ్ళీ చెంప పగలగొడుతుందనమాట. చాలా నోరు జాగ్రత్తగా పెట్టుకో, మా అమ్మని ఏమన్నా ఎక్కువగా మాట్లాడినా కానీ మర్యాదగా ఉండదు, నీలాగా క్యారెక్టర్స్ దాన్ని కాదు నేను, అర్థమవుతుందా, సరిగ్గా మాట్లాడు అని చెప్పి ఇంకా మళ్ళీ చెంప పగలగొట్టి అయితే వెళ్ళిపోతుందనమాట. ఇంకా పల్లవి అయితే ఇంకా కోపాన్ని పెంచుకుంటూ ఉంటుంది. ఇంకా వాళ్ళందరూ కోపాన్ని పెంచుకున్న తర్వాత ఇంకా అవని అయితే లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా అందరూ పడుకుంటారనమాట. పల్లవి మాత్రం నీ పని చేస్తానే, నువ్వు నన్ను కొడతావా అని చెప్పి చాలా కోపంగానైతే ఉంటుందన్నమాట. అసలు మీకు పల్లవి క్యారెక్టర్ కానీ, శ్రేయ క్యారెక్టర్, అలాగే అవని చేసింది కరెక్టేనా, భరత్ చేసింది కరెక్టేనా, అసలు మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి ప్లీజ్ అండి. లైక్ అండ్ షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్ మీ అండి ప్లీజ్. ఓకేనా, మనం రేపటి ఎపిసోడ్లో కలుద్దాం.